వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి తాయి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో స్థానిక టీడీపీ నాయకుడు ఆవుల వాసు ఆధ్వర్యంలో శనివారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసై రాజు మాట్లాడుతూ రథోత్సవం నుంచి ఉత్సవాలు చివరి రోజు వరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది వెంకటేశ్వర్లు, అర్చకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చేయాల్సిన ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ అందరికీ ట్రాన్స్ఫార్మర్ అదనంగా ఈ తిరణాలు జరిగే 9 రోజులకే పెట్టుకుంటాము. ఈసారి మీ ప్రజల అభ్యర్థన మేరకు ఇంకొక అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టమన్నారు. దానికి టెంపరీగా దిమ్మి లాంటిది కట్టుకొని పెట్టాలి. అది కూడా మా పై అధికారులు డీ గారు ఈరోజు తీసుకొస్తాం. ఆల్రెడీ మాట్లాడాడు కూడా మా డీ గారితో సోమవారం వచ్చి డీడీ కడతామన్నారు. ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా ఎంతో కనుక్కొని కట్టించి ఏర్పాటు చేస్తాము. మీరు అన్నట్టు 9 రోజులు అంతరాయం లేకుండా మేము అందరం డ్యూటీలు కూడా వేసుకున్నాం. ఒకసారి డ్యూటీలు ఇబ్బంది లేకుండా చేస్తాం. దేనికైనా కరెంట్ వెళ్తాం కాబట్టి మీ సహకారంతో ఖచ్చితంగా కూడా ఇక్కడ అందరం డ్యూటీలు కొట్టుకుంటూ ఇక్కడ వేసుకుంటాం. అంత ఇబ్బంది లేదు. దానికి 3 రోజులు ఫ్లోటింగ్ బాగుంటుంది. ఆ రోజుల్లో మనం క్రౌడ్ కంట్రోల్ కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, లేకుంటే ఆ సముద్రం దగ్గర సముద్ర స్నానాలు కానీ ఇక్కడ మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి పాయింట్స్లో బందోబస్తు ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి అన్నారు. అదృష్టవశాత్తు మనకి లాస్ట్ టైం కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంచెం సఫిషియెంట్గా బందోబస్తు లేకపోయారని తెలిసింది. ఈసారి అట్లా ఉండదు. మన తిరణాలకు సైమల్టేనియస్గా వేరే దగ్గర ఎక్కడ ప్రోగ్రామ్స్ ఏం లేవు. మనకి మంచి ఫోర్స్ ఇస్తారు. లాస్ట్ టైం ఇచ్చిన దానికి పెంచే అడుగుతాం. ఈసారి అడిషనల్ ఎస్ఐ కానీ, సిఎస్ఆర్లు కానీ, ఎస్ఐలు కానీ ఎక్కువ మందిని అడుగుతాం. ఈసారి ఏ పాయింట్ చూసుకున్నాం ఆల్రెడీ. ఇందాక 8 సార్లు వచ్చి మాట్లాడారు. పాయింట్లు మొత్తం చెక్ చేసుకున్నాం. అవసరానికన్నా మించి అడుగుతాం. మనకి షిఫ్ట్లు వేసుకునే విధంగా, ఎవరికి రిస్క్ లేకుండా షిఫ్ట్లు వేసుకునే విధంగా అవసరం మించి అడుగుతాము. ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా కావాలి, మాకు ఫలానా పని ఉందండి, ఫలానా అది ఒకటి చేయాలి అని చెప్పనేసి అంటే బందోబస్తు పరంగా ఏదైనా ఉంటే చెప్పండి, ఇబ్బంది లేదు. తర్వాత ఊరి పెద్దలకి, వాసు గారికి అందరూ చెప్పండి. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అని చెప్పి ఇచ్చారు. మనకి 27వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలనేది కోఆర్డినేట్ మీటింగ్ పెట్టమన్నారు. దాంట్లో భాగంగా ఊరి పెద్దల్ని, గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేయండి. అంటే రెగ్యులర్గా ఉండేది మీరే కాబట్టి ఇక్కడ సమస్యలు ఒక తిరణాలప్పుడు, ఒక బ్రహ్మోత్సవాలప్పుడు ఒక సమస్య మీకు నోటీస్కి వస్తుంది, ఇంకో నోటీస్కి వస్తుంది, అట్లా ప్రతి ఇష్యూని తీసుకోండి. గ్రామస్తులకు బాధలు వస్తుంది మీకన్నా అనేది చెప్పారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పాను చెప్పనేసి, ల్యాబొరేటరీ అని చెప్పనేసి, తాత్కాలిక నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం అనేది, సముద్రం దగ్గర వత్తలు మార్చుకోవడం కోసం అనేది. వాస్తవం ఇందాక కూడా ఇద్దరు పర్మిషన్ చెప్పారు. ఇవన్నీ అంటే మీరు చెప్పింది వీటిలో ఎవరు ఏ పని చేయాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు కదా, ఎవరికి ఏ పని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది, ఎవరు ఏ పని చేయాలనేది దానికోసం కోఆర్డినేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి ఏ పని ఎలకేట్ అయ్యి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే అఫీషియల్స్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర నుంచి మీరేం అడిగారంటే 1వ తారీఖు నుంచే ఫోర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేయండి, ఎక్కువ మందిని పెట్టండి. అంటే ఏ రోజు ఏం జరిగింది తెలియదు కాబట్టి